ఒకప్పుడు నా లైఫ్‌లో డబ్బుంటే చాలు నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకునేదాన్ని. కానీ లైఫ్‌లో పీస్ లేక సఫకేషన్‌తో క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చిన తర్వాత అర్థమైంది. డబ్బు కంటే ముందు మనసు పీస్‌ఫుల్‌గా, హెల్త్ బాగుంటేనే మన దగ్గర ఉన్నవి అనుభవిస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలం అని రియలైజ్ అయ్యాను. ఇప్పటి వరకు నా హ్యాపీనెస్ కోసం నా చుట్టూ ఉన్న వాళ్ళ పైన ఓవర్‌గా డిపెండ్ అయ్యాను. వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారో దానిపైన నా మూడ్ అనేది డిపెండ్ అయ్యుండేది. దీనివల్ల హ్యాపీగా ఉన్న రోజులు చాలా తక్కువ, హర్ట్ అయిన రోజులు చాలా ఎక్కువ. కానీ నాకు 30 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. నా హ్యాపీనెస్ ని నేనే రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, లేకపోతే నా లైఫ్ మారదు, ఇంకా వర్స్ట్ గా అయిపోతుంది అని. నా డైలీ రొటీన్ లో నాకు హ్యాపీనెస్ ఇచ్చే చిన్న చిన్న హ్యాబిట్స్ ని స్టార్ట్ చేశాను. నాకు పూజ చేయడం చాలా ఇష్టం. కానీ చిన్న బాబు ఉండడంతో 2 ఇయర్స్ నుంచి ఆ పని ఈ పని అంటూ పూజని కంప్లీట్‌గా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ పూజ కోసం కొంచెం టైం పెట్టడం వల్ల మళ్ళీ నాలో పాజిటివ్ హోప్, ట్రస్ట్ బిల్డ్ అయింది. నా లైఫ్ చేంజ్ అవుతుంది, పాజిటివ్‌గా ఉంటుంది అని. అలాగే నాకు డ్రాయింగ్, డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ నేను దాంట్లో ప్రొఫెషనల్ కాదు. బట్ బాధ అనిపించినప్పుడు సైలెంట్‌గా కూర్చొని ఒక చిన్న ఫ్లవర్ డ్రాయింగ్ వేసినా, లేదా ఒక పాట పెట్టుకొని డాన్స్ వేసినా మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. అలాగే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేయాలంటే నా బాడీ, నా మైండ్ 2 సపోర్ట్ చేయాలి కాబట్టి యోగా కూడా చేస్తున్నాను. అలాగే ఇంకో విషయం పైన కూడా వర్కౌట్ చేస్తున్నాను. దగ్గర వాళ్ళు ఒక మాట అంటే అది మర్చిపోవడానికి చాలా టైం తీసుకుంటున్నాను. కానీ దీనిపైన వర్కౌట్ చేస్తున్నాను. త్వరలోనే దీన్ని కూడా ఫిక్స్ చేసుకుంటాను. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన హ్యాపీనెస్ ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకూడదు. మనకున్న టైంలో కొంత టైం ని మన కోసం మనం స్పెండ్ చేస్తూ, మనకి ఏవైతే హ్యాపీనెస్ ఇస్తాయో అవి చేస్తూ ఉండడం వల్ల లైఫ్ మెల్లగా హ్యాపీగా, పీస్ఫుల్ గా మారడం మొదలవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి హార్ట్ఫుల్ సెల్ఫ్ గ్రోత్ కంటెంట్ కోసం లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.